ఉన్నప్పుడు వీళ్ళు స్వచ్ఛందంగా కూడా వాళ్ళకు అప్పట్లో వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూమిని కూడా ఆ తర్వాత ఆ రోడ్ల విస్తరణ కోసం పులివెందుల ప్రజల సౌకర్యార్థం అప్పటి నాయకులు అడిగినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ఆ తర్వాత ఇవ్వడం జరిగింది. దానికి కాంపెన్సేషన్గా దానికి నష్టపరిహారంగా ఆ తర్వాత పులివెందుల్లో చుట్టుపక్కల ఉండే కొన్ని ప్రాంతాల్లో వీళ్ళకు ల్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ల్యాండ్ ఇచ్చినప్పటి నుంచి కూడా దానికి సర్వే జరగక వీళ్ళ ల్యాండ్ వీళ్ళకి ఎక్కడుందో కూడా లొకేషన్ కూడా చేయక ఆ తర్వాత కొంత ఆక్రమణకు గురై ఈ రకాలుగా పలు రకాలుగా ఉంది. ఆ రోజు మేము అడిగితే పులివెందుల ప్రజల కోసం స్వచ్ఛందంగా కూడా మేము మా మసీదు స్థలాలు కూడా కోల్పోయి రోడ్ల విస్తరణ కోసం అన్నిటికీ సౌకర్యం కోసం మేము ఆ రోజు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకైతే ఆ రోజు అప్పట్లో మాకైతే కొన్ని ల్యాండ్స్ కేటాయించినారు. ఆ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మాకు హద్దులు ఏర్పరచలేదు. కొందరంతా ఎంక్రోచ్మెంట్ అయి ఉన్నారు కాబట్టి ఆ వాటినంతా కూడా తిరిగి మాకు స్వాధీనం చేయవలసిందిగా సర్వే చేయించి ఎక్కడ మాకు వేరే ల్యాండ్ ఏమొద్దు, మాకు ఇచ్చిన ల్యాండ్ వరకు తర్వాత మమ్మల్ని హ్యాండ్ అవుట్ చేయమని వీళ్ళందరూ వచ్చి అడిగితే మేము ఆర్డీఓ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి తప్పకుండా ఇది సర్వే చేసి వీళ్ళ హద్దులు వీళ్ళు ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా అందరి తరఫున ఈరోజు కోరడం జరిగింది. రెండో విషయం వచ్చేసి పక్క మసీద్ ఇనాం ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి పక్కనే ఉన్నాయి కాబట్టి కొందరు రైతులు ఇది ఖాళీగా ఉంది కదా అని అది కూడా ఎంక్రోచ్మెంట్ దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాటిని కూడా మేము గుర్తించి ఆ రైతులతో కూడా మాట్లాడితే మీరు మాకు సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయండి, మేము స్వచ్ఛందంగా కూడా వాళ్ళది మాది కాదు, అవి మసీద్ ల్యాండ్సే, మేము కూడా ఇస్తామని చెప్పుకోవడంతో ఆ విషయం కూడా ఆర్డీఓ గారి దగ్గర ప్రస్తావించి ఆ విషయంలో కూడా సర్వే చేసి వీళ్ళకు బౌండరీస్ ఫిక్స్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒకటి రెండు చిన్నవి అంటే మసీదులు ఎక్కడ కట్టుకోవాలా, ఇక్కడ ప్రధానంగా ఎందుకు వీళ్ళు కొత్త మసీదులు కట్టుకోవాలా అని ఆలోచిస్తున్నారంటే వీళ్ళ సమస్య కూడా పులివెందుల ప్రజలు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ప్రతిరోజు కూడా 5 సార్లు నమాజ్ చేసే పరిస్థితి ఉంది. అంటే సిన్సియర్గా వాళ్ళు చేస్తే 5 సార్లు వాళ్ళు ఆ తర్వాత రోజుకు 5 సార్లు నమాజ్ చేసుకునే పరిస్థితి ఉంది. అందరూ మేము చిన్న వ్యాపారస్తులము, అక్కడక్కడే ఉండి చేసుకుంటాము. ఒకటే మసీదు ఉంటే అక్కడికి పోయి రావాలంటే చాలా దూరాభారము, రోజుకు 5 సార్లు పోవాలంటే మాకు ఇబ్బంది. కాబట్టి చిన్న మసీదులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము కట్టుకునేదానికి అట్లా మాకేమి ఇప్పుడు మసీదు ఒకటి ఉంటే ఇంకోటి ఎందుకనే ప్రశ్న రావచ్చు. కానీ మాకు దగ్గరగా ఉంటే రోజుకు 5 సార్లు పోయి రావాల్సి వస్తుంది. కాబట్టి మేము ఏ ఇతర మతస్థులను ఏది కానీ వేరే రకంగా ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా మాకు కేటాయించిన స్థలంలో మేము మసీదు కట్టుకునేదానికి కొంచెం అక్కడక్కడ 1, 2 ఏదన్నా అనుమతులు కావాలని కూడా అడగడం జరిగింది. ఆర్డీఓ గారు మొత్తం అదంతా ఒక కమిటీ ఉంటుంది, ఫైర్ ఆ తర్వాత మున్సిపల్ కమిషనరు కామన్ పీపుల్ను కూడా పిలిపించి మాట్లాడి మీకు తప్పకుండా 100% మీకు న్యాయం చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రధానంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అన్యాక్రాంతమై మాకుండే ఏదైతే మాకు కేటాయించబడినాయో అవి కూడా మాకు స్వాధీనంలో లేకుండా ఉన్నాయి. కాబట్టి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అవన్నీ బౌండరీ ఫెన్సింగ్ వేసుకొని మా కార్యకలాపాల కోసం మేము వినియోగించుకునేదానికి అవసరమయ్యేటట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అందరి తరపున ముస్లిమ్స్ అందరి తరపున కూడా ఆర్డీఓ గారిని అడగడం, వాళ్ళు తప్పకుండా సోమవారం నుంచే సర్వే కూడా స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. అది విషయం. ఈ పట్టణ